నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, మీ విశ్లేషణ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దాంట్లో కొంచెం ఆయన ఎమోషనల్గా మాట్లాడారు అండ్ ఉన్నది ఉన్నట్టుకుండా బద్దలు కొట్టి చెప్పారు అని కూడా అనుకుంటూ ఉన్నారు. సో కర్త కర్మ క్రియ అంతా కూడా విక్రాంత్ రెడ్డి అని చెప్పారు. అలాగే జగన్కి ఒక కాటరీ ఉంది, దానివల్లే ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి, ఇంకా ఏవేవైతే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదో అవన్నీ కూడా ఆయన చెప్పేశారు అనిపిస్తుంది. అంటే ఇంకా చూస్తే కనుక ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అప్ అయిపోతారా అని అనిపిస్తుంది. అండ్ లిక్కర్ స్కామ్ గురించి అయితే ఆయన టోటల్గా రివీల్ అయిపోయారు అని అనేసి చెప్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు సార్? కుండ బద్దలు కొట్టాడా? ఏ కుండ? అవినీతి కుండ బద్దలు కొట్టాడా? అంటే సాయిరెడ్డి ఇవాళ 40 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని సేవ చేశాడు. అటు తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, 3 తరాలు 40 ఏళ్ల సేవ చేసినటువంటి నమ్మిన బంటు విజయసాయిరెడ్డి ఇవాళ ఇంత అవుట్ బర్స్ట్. ఏది అసలు ఇది ఎవరు ఊహించని అంశం, జగనే ఊహించని అంశం అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి బాధితుల జాబితాలో సాయిరెడ్డి కూడా చేరాడు కాబట్టే ఈ అవుట్ బర్స్ట్. అంటే జగన్ బాధితుడు కానీ వ్యక్తి లేరన్నమాట. ఇప్పుడు తల్లి బాధితురాలు విజయమ్మనే ఇవాళ ఎన్సిఎల్టీ ఆ ట్రిబ్యునల్లో ఇవాళ దోషిగా ఆమె పైన కేసు వేశాడు. చెల్లి బాధితురాలు షర్మిల. ఇప్పుడు షర్మిల మోసం చేసిందన్నాడు, షర్మిల అత్యాశతో తల్లిని బలిపశువు చేసిందన్నాడు. చెల్లి మీద ప్రేమ అభిమానాలు కరిగిపోయాయి, ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేయమంటాడు. తల్లి చెల్లిని ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టాడంటే నాయకుడి లక్షణం కాదది. ఒక నాయకుడిగా అతను తన కార్యకర్తలకి ఇతర నాయకులకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వ్యక్తి, ఒక మార్గదర్శకుడు కావాల్సిన నాయకుడు తల్లి చెల్లె ఇవాళ అతని బాధితులైతే ఇప్పుడు ఇతను నమ్మిన బంటు ఎవరు? విజయసాయిరెడ్డి. అంటే సాయిరెడ్డి నిన్న మాట్లాడుతూ నీ మనసులో నా స్థానం లేదని తెలిసిపోయింది, నీ మీద నా మనసు ఇరిగిపోయింది అంటే బ్రేకప్, ఏదో లవ్ స్టోరీ బ్రేకప్ లాగా అతను అంటూ, ఇప్పుడు నేను మెట్లు దిగుతూ వచ్చాను, నేను దిగుతూ వచ్చిన మెట్లు వాళ్ళు ఎక్కారు అంటే సాయిరెడ్డి నిన్న ఆ ప్రెస్ మీట్ కామెంట్స్ సజ్జలా వర్సెస్ సాయిరెడ్డి. సజ్జలానే అనుకోవచ్చా సార్? అంతే కదా మరి. ఇతను దిగిన మెట్లు అతను ఎక్కిన మెట్లు అంటే నిన్నటిదాకా ఉండేది సజ్జలానే ఉన్నారు. A2గా ఉన్నటువంటి సాయిరెడ్డి ప్లేస్ ఇప్పుడు A2 స్థానం సజ్జల ఆక్రమించాడన. ఓకే. గత కొన్నేళ్లుగా సజ్జల వర్సెస్ సాయిరెడ్డి కోల్డ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే చెప్పుడు మాటలకి జగన్మోహన్ రెడ్డి లొంగిపోతున్నాడు, మీరు చెప్పుడు మాటలు వింటున్నారు, ఈ చెప్పుడు మాటలు వినడం మీరు మానుకోకపోతే కోట నుంచి మీరు బయటపడకపోతే మీకు భవిష్యత్తు లేదన్నాడు. అంటే ఎవరు చెప్పుడు మాటలు చెబుతున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పుడు మాటలు చెప్తున్నాడా? ఎందుకంటే గతంలో సజ్జల భార్గవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా రామకృష్ణారెడ్డి కొడుకు బాధ్యతలు చేపట్టిన తర్వాతే సాయిరెడ్డి పైన సోషల్ మీడియాలో దుమారం. అతనికి మీద ఎవరో ఎండోమెంట్ శాంతి అని చెప్పి, ఇంకెవరో బిడ్ అని, మదన్ మోహన్ అని రకరకాలుగా అతను ఆ రోజు అరెస్ట్ అయ్యాడు. నా వయసు, నా కూతురు వయసు ఆమె, శాంతిని ఈ విధంగా బదనాం చేస్తున్నారు, ఆమె జీవితంతో ఆడుకుంటున్నారు అంటూ. అంటే వీటన్నిటి వెనుక సజ్జల హస్తం ఉందన. నిన్న సాయిరెడ్డి కేవలం ఒక సజ్జలనే ఫిక్స్ చేయటం కాదు, సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. వైవి సుబ్బారెడ్డి ఏ మెట్టు దిగాడు? సాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సాయిరెడ్డిని తొలగించి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా సుబ్బారెడ్డిని పెట్టారు. ఆ ఉత్తరాంధ్రలో సాయిరెడ్డి మొదటి 3 ఏళ్ళు మొత్తం భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలుగుదేశం, జనసేన, మనం చూసాం మూర్తి యాదవ్ అనేక కేసులు, జవహర్ రెడ్డి పైన అనేక అతను పిటిషన్లు వేయటం, కోర్టులో కేసులు వేయడం. గుడివాడ అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి
27,000 కోట్ల రూపాయల భూములు కబ్జాలు చేశారని, ఓకే. ఒక్క విశాఖ బేస్గా అటు దసపల్లా భూములు కావచ్చు, లేకపోతే మఠం భూములు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా అక్కడ అసైన్డ్ ల్యాండ్స్. జియో 956 అని ఒకటి తీసుకొచ్చి జవహర్ రెడ్డి కూడా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర భూములు ఆక్రమించడం. ఓకే. అంటే భూ కబ్జాలు 40,000 కోట్ల రూపాయల భూ కబ్జాలు జరిగాయి అక్కడ అని చెప్పి ఆరోపణలు, పుస్తకాలు మనం చూసాం. అంటే ఇదంతా ఎలా ఉందంటే అక్రమ సొమ్ము కోసం కాట్లాటగా ఉంది. అయితే నిన్న కొంతమంది పేర్లు కూడా చెప్పారు సార్ స్కామ్లో, లిక్కర్ స్కామ్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని, అలాగే బెవరేజెస్ వాసుదేవరెడ్డి అని, ఇలా వీళ్ళందరి పేర్లు చెప్తూ వస్తున్నాడు కదా సార్. అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? మొదటి అంటే నెక్స్ట్ వివేక హత్య గురించి కూడా రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది నా ప్రశ్న. అంటే మొదటి ప్రెస్ మీట్లోనే వివేక హత్య కేసు గురించి మాట్లాడాడు. ఆ రోజు నేను ఇక్కడి నుంచి అన్ని నిజాలే చెప్తాను, దేవుడి మీద ఒట్టు అంటూ, అంటే సరే దేవుడి మీద కూడా అలానే మాట్లాడారు కదా, ఏమో చెప్పాల్సి వస్తే అన్ని చెప్పేస్తానేమో అని అనేసి కూడా అన్నారు. దేవుడి మీద ఒట్టు, సరే అది భవిష్యత్తులో చెప్పే కాదంటే ముందు నేను ఒకటి అడుగుతా చెప్పండి అని మన రిపోర్టర్ ఒకళ్ళు అడిగారు. గుండెపోటు అని మీరు ఎలా అన్నారు వివేక హత్య అని అంటే, ఆ రోజు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి నాకు ఆ మాట చెప్పాడు అంటూ అవినాష్ని ఫిక్స్ చేశాడు. అంటే ఆ గుండెపోటు, వివేక కిరాతక హత్యని గుండెపోటుగా చిత్రించడం అనే దాని యొక్క స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా అవినాష్ రెడ్డిని అక్కడ ఆ రోజు ఫిక్స్ చేశాడు. నిన్న లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ మరెవరు, ఇతను రాజు కసిరెడ్డి అని అతను ఫిక్స్ చేశాడు. అంటే రోజుకు 2 కోట్లు వసూలు, నెల రోజులకి 60 కోట్లు వసూలు చేశారని, నీకు 60 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు కేవలం కమిషన్లు వసూళ్లు చేశారని, కేసుకి 200 నుంచి 400 రూపాయలు చొప్పున, అటు బీర్ కానీ ఇటు బ్రాందీ కానీ ఒక 7 కంపెనీలకే ఆర్డర్లు ఇవ్వడం, అదొక 7 అంచెల వ్యవస్థగా లిక్కర్ స్కామ్లో ఈ వసూళ్లు జరిగాయి. మనీ హ్యాండ్లర్స్, మనీ కలెక్టర్ ఏజెంట్స్, ఆ తర్వాత మా కోఆర్డినేటర్స్, ఆ తర్వాత కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అక్కడి నుంచి మిథున్ రెడ్డి నుంచి బిగ్ బాస్. అంటే ఈ విధంగా 7 అంచెల వ్యవస్థ ద్వారా లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఇవాళ ఈ మొత్తానికి సూత్రధారి, నిర్వహణ అంతా కసిరెడ్డి రాజు అని అతను చెప్పిన దాంట్లో ఇప్పటికి ఇంతవరకే, ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని విప్పుతాడో. సాయిరెడ్డి నోరు తెరిస్తే ఇవాళ మొత్తం జగన్మోహన్ రెడ్డి జాతకం అంతా బయటపడుతుంది. ఎందుకంటే 16 నెలలు జగన్తో పాటు జైల్లో ఉంది అతనే. ఆ 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవకుడిగా ఉన్నది విజయసాయిరెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు షర్మిల మనం చూసాం, ఆస్తుల కోసం షర్మిల మరి ఫైట్ చేస్తున్నప్పుడు ఒకవైపు సుబ్బారెడ్డి, మరోవైపు సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు షర్మిలకి ఆస్తులతో సంబంధం లేదని తేల్చేశారు. ఆ రోజు విజయమ్మ ఓపెన్ అయింది. సుబ్బారెడ్డి అటు చెప్తే చెప్పాడు, సాయిరెడ్డి నీ బుద్ధి ఏమైందని ఆమె ప్రశ్నించిన నేపథ్యంలో, నీకు తెలీదా రాజశేఖర రెడ్డి కోరిక ఏంటి? ఆయన చివరి కోరిక తన ఆస్తులు మొత్తం అంతా కూడా, ఏది తను ముఖ్యమంత్రిగా సంపాదించింది కానీ, తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కానీ, తను పెంచి పోషించినవి కానీ 4 మనవాళ్ళకి, మనవ సంతానానికి సమానంగా ఉండాలి. జగన్ 2 కూతుళ్ళకి ఎంత షేర్ ఉండాలో షర్మిల 2 బిడ్డలకి అంతే షేర్ ఉండాలనేది రాజశేఖర రెడ్డి చివరి కోరికని ఎవరు చెప్తున్నారు? రాజశేఖర రెడ్డి భార్య చెప్తోంది. అంతకన్నా ఇంకా నీకేం కావాలా? ఈ మొత్తానికి ట్రస్టీ ఆమె కదా. బతికుంటే రాజశేఖర రెడ్డి, లేనప్పుడు కుటుంబ పెద్దగా విజయమ్మ నిర్ణయమే శిరోధార్యం వీళ్ళందరికీ. అలాంటిది విజయమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దని మరి ఇతనే కోర్టులో కేసేస్తే ఇక జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రైసిస్. సార్, అంటే ఒకదాని వెనకాల ఒకటి తప్పులు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఎవ్వరూ సరైన మార్గనిర్దేశకం ఇవ్వటం కానీ, లేకపోతే ఆయన కానీ రియలైజ్ అవ్వటం ఎందుకు అవ్వట్లేదు అని అంటారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మరబొమ్మ. అతని రిమోట్ 2 బీల చేతుల్లో ఉంది. అంటే
అని మనం చెప్పేది కాదు, షర్మిలే చెప్పింది ఆ మాట, ఎప్పుడో సంవత్సర క్రితం చెప్పింది. అక్కడ ఉన్నది మా అన్న కాదని, ముఖ్యమంత్రిగా ఉన్నది మా అన్న కాదు అనగానే మనందరికీ డౌట్ వచ్చింది, అది సినిమాలో ఒకటి తీసేసి ఇంకోటి పెడతారు ఆ ప్లేస్లో, అట్లా ఇతను ఇంకో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టారా, ఇది డ్యూయల్ రోల్ అనుకున్నాం. అసలు పాత జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు అనుకున్నారు. పాదయాత్రలో ఉన్న అన్న వేరు, ముఖ్యమంత్రి అయినాక అన్న వేరు. ఇతని రిమోట్ 2 బీల చేతుల్లో ఉంది, ఒకటి బీజేపీ, రెండో బీ ఏదో మీకు తెలుసు. రెండో బి అంటే మేడం భారతి. నిన్న సాయిరెడ్డి చెప్పింది కూడా అదే, ఏది షర్మిల చెప్పిందే విజయసాయిరెడ్డి మరోసారి స్టాంప్ వేశారు. ఓకే, రాజ్యాంగేతర శక్తులుగా జగన్మోహన్ రెడ్డిని ఆడిచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి మేడం అనేది స్పష్టంగా ఇవాళ వీళ్ళ మాటల ద్వారా తెలుతున్న నేపథ్యంలో ఈ వసూళ్లు కానీ, ఈ అవినీతి కుంభకోణాలు కానీ, గతంలో జరిగినటువంటి ఆ 11 సిబిఐ ఛార్జ్షీట్లు, ఈడీ 9 ఛార్జ్షీట్లు, వాటిని వదిలేసేయండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలు వరుసపెట్టి అందరూ జైళ్ళకు వెళ్తున్నారు. అటు మైనింగ్ కార్పొరేషన్, వెంకటరెడ్డి జైలుకి వెళ్ళాడు, అదొక 19,000 కోట్ల స్కామ్ అని. ఇటు లిక్కర్ స్కామ్, నిన్న సాయిరెడ్డి చెప్పాడు, కసిరెడ్డి రాజు, లేకపోతే వాసుదేవరెడ్డి, అది 20,000 కోట్ల కుంభకోణం అని. 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేశారు ప్రతిపక్షాలు అప్పట్లో, తెలుగుదేశం, జనసేన. వీటన్నిటిపైన గనక విచారణలు జరిగితే ఇప్పటికే బీనయ్యాయి. విజిలెన్స్ విచారణ, సిబిసిఐడి విచారణలు, ఏసీబీ విచారణలు వరుసపెట్టి వేస్తున్న నేపథ్యంలో వీటన్నిటిల్లో నిజాలను గనక సాయిరెడ్డి వెల్లడిస్తే మరి ఆయనను కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆయన కూడా అంటే ఇక అతను అప్రూవర్గా మారినప్పుడు ఏది రేపొద్దున ఇవాళ కాకపోతే రేపు విజయసాయిరెడ్డి 164 వాంగ్మూలం ఇస్తాడు స్టేట్మెంట్. దస్తగిరి ఏ విధంగా అయితే వివేక హత్య కేసులో అప్రూవర్గా మారి అసలు నిందితుల్ని బయట పెట్టాడో, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి అరెస్ట్, అవినాష్ రెడ్డి టెక్నికల్ అరెస్ట్, కేవలం అధికారం కోసమే వివేకానంద రెడ్డి హత్య, కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య కిరాతకంగా చంపారు అనేది రుజువైన నేపథ్యంలో, సిబిఐ తేల్చిన నేపథ్యంలో, ఇప్పుడు సాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి పోక తప్పదు. అప్పుడు జగన్తో పాటు సాయిరెడ్డి అన్నా ఉన్నాడు జైలు, ఇప్పుడు ఎవరుంటారు ఇంకా, ఇక సజ్జల చేరారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గతంలో అతన్ని కుడి భుజంగా కొమ్ము కాసిందో తల్లి, ఎడమ భుజంగా నిలబెట్టిందో చెల్లి, 2 భుజాలు తెగిపోయాయి. ఇక నీకు అక్కడ కేవలం మొండిగా నిలబడ్డాడు. అతనితో పాటు జైలుకి వెళ్ళాడు మోపిదేవి వెంకటరమణరావు, గతంలో బీసీ మంత్రిగా, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశాడు మంత్రిగా. అలాంటి మోపిదేవి వెంకటరమణరావు ఇన్నాళ్ళు జగన్తో పాటు ప్రయాణించినాడు. వీళ్ళంతా కూడా జగన్ కోసం జైళ్లకు వెళ్ళినాడు. ఇవాళ మోపిదేవి వెంకటరమణరావు తెలుగుదేశంలో జరిపాడు. జగన్ సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అంటే వైవి సుబ్బారెడ్డి కోసం బాలినేని శ్రీనివాసరెడ్డినే వదిలేసుకున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాడు. సజ్జల కోసం ఇప్పుడు సాయిరెడ్డినే బలిపెట్టుకున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి కదా సార్, అక్కడ జగన్మోహన్ రెడ్డికి రివర్స్గా ఈ అరెస్ట్ల గురించి కానీ, లేకపోతే జరుగుతున్న పరిణామాల మీద కానీ ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ లేదంటారా? అతని చేతుల్లో ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక చేతగానాడు, జగన్మోహన్ రెడ్డి ఒక మరబొమ్మ అని మనం అంటున్నది కాదు. అతనితో పాటు ఇన్నాళ్ళు నడిచినటువంటి సాయిరెడ్డి అన్నాడు, అతనితో పాటు ఇన్నాళ్ళు అసలు అతన్ని పేగుదెంచు పుట్టిన చెల్లె చెప్పింది కదా, అతని అది వాళ్ళ తోలుబొమ్మగా వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతున్న నేపథ్యంలో అతను ఎప్పుడైతే తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడో, సొంత వ్యక్తిత్వాన్ని వదిలేసి వీళ్ళందరి చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాడో, చెప్పుడు మాటలు వింటున్న దీనికి పాల్పడుతున్నాడో, అక్కడే అసమర్థుడిగా మారిన పరిస్థితుల్లో ఇవాళ ఆ పార్టీని నడిపే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వలసలు పెరిగిపోయాయి. జనసేనలోకి వలసలు, అటు తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇంకా ఎవరు అసలు ఆవిర్భావ దినోత్సవం నాడే ఇవాళ ఫీజు పోరు పిలిపించాడు. ఆ ఫీజు పోరు కాస్త ఏమైంది, పొద్దున్న ఫీజు పోరు అన్నాడు, సాయంత్రం అక్రమాస్తుల పోరైపోయింది విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్తో.
అంటే జెండా ఎగరేసాడు పొద్దున ఆవిర్భావ దినోత్సవం, సాయంత్రం జెండా బీకే పరిస్థితి. ఇక నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఈ పార్టీ ఉంటుందా? ఓకే. మరో 4 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నడపగలడా? ఇది ప్రజల్లో చర్చ. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోయాడు, ఓకే. విశ్వాసాన్ని కోల్పోయాడు. ఒక నాయకుడికి ఉండాల్సింది ఆ రెండే, ఒక పార్టీకి ఉండాల్సింది ఆ రెండే, నమ్మకం, విశ్వాసం. ఈ రెండు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇక నాయకుడు ఎలా, పార్టీ ఎలా నడపగలదు? సో విజయసాయి రెడ్డి అంత ఎమోషనల్గా మాట్లాడడానికి కారణం కూడా ఇవే జగన్ చర్యలే అంటారు. ఆయన ఏవైతే తప్పుడు కేసుల మీద కానీ లేకపోతే ఈయన విజయ్